చైనా చెప్పు చేతల్లో నడిచేటువంటి పేటీఎంకి భారతదేశం షాక్ ఇస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు పెడితే అబ్బెబ్బే అదేం లేదని చెప్పింది. తాజాగా మాత్రం పేటీఎంకి సంబంధించినటువంటి పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వాటి నుంచి బయటపడేందుకు కంపెనీ మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగా సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే రెగ్యులేటరీ ఆంక్షల మీద చర్చించేందుకు ఆర్బీఐ అధికారులతోనే మాట్లాడుకోమని విజయ్ శర్మకి సూచించారు. ఆవిడ తను 10 నిమిషాలకు మించి మాట్లాడలేదు. పేటీఎం చెందిన పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్బీఐ ఇచ్చినటువంటి షాక్ అయితే ఏం లేదని చెప్పుకొచ్చినా కూడా అది నిజమని తేలింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ వ్యాలెట్ ఫాస్టాగులతో డిపాజిట్లు టాపప్లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ బయట ఆడిటర్ల నివేదికలు అనుసరించి ఈ చర్యలు తీసుకున్నామని చెప్పేసి తేల్చెప్పింది. అటు పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మీద కూడా తాజాగా విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్బీఐని ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎస్ఐయూలు కోరినాయి. ఈ పరిణామాలతో ఇటీవల కంపెనీ షేర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. పేటీఎం మీద ఆంక్షలు వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రస్తుతం పలువురు అంకుర సంస్థల చేతన లెటర్లు రాయించి ప్రెజర్ చేస్తున్నది పేటీఎం.